ఎవరూ చేయని విధంగా కులగణన చేశామని దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ కుటుంబం కోసం చేసిందేనని విమర్శలు గుప్పించారు. కావాలని ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. బీసీ జనగణన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఈ జనగణన పైన రాజకీయ రగడ ఎందుకు జరుగుతుందో సార్ చెప్పండి. రాజకీయ రగడకు కారణం ఏంటి సార్? ఈ బీసీ జనగణనేనా లేకపోతే నేతల మధ్య విభేదాల? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులాల పరంగా సర్వే జరగలే. దేశం మొత్తంకు తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్. ఇది పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు చెప్పినారు. దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. కానీ సర్వే జరగప్పుడు సహకరించినటువంటి పార్టీలు, అందులో భాగస్వామ్యం కానటువంటి గౌరవ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా ఈ అంశాన్నే వ్యతిరేకిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు బేసికల్గా దీన్ని ఇష్యూ చేయాలని ప్రయత్నం చేస్తారు. నేను బలహీన వర్గాల వారందరికీ కూడా, సంఘాలకు, మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఒక లెక్క తీసింది. ఒక లెక్కలో ఇంత నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి సంబంధించి ఇప్పటివరకు నిర్ణయము, నివేదిక, ఇప్పుడు నిధుల కేటాయింపు దిక్కు మనం రోడ్ మ్యాప్ చేయాలి. సార్ మీరేమో లెక్కలు అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వేకును ఇప్పుడు మీ సర్కార్ తీసిన సర్వేకు మధ్యలో బీసీల జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది అని అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా పెట్టి ఉన్నట్టయితే దాని గురించి మాట్లాడే అర్హత ఉంది ఎవరికైనా. అసెంబ్లీలో పెట్టలే, క్యాబినెట్లో పెట్టలే, నీ కుటుంబానికే పరిమితమైన బీరువాలు పెట్టుకొని రాజకీయం కొరకు వాడుకున్న లెక్క ఎట్లా అధికారిక లెక్క అవుతుందని అడుగుతా ఉన్నాం. ఇలా మేము 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి 50 రోజులు కష్టపడి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ స్థాయి కార్యదర్శి దాకా భాగస్వామ్యం చేసి నిరంతర పర్యవేక్షణ, 10 మంది ఎమ్యూనరేటర్లకు ఒక పరిశీలకుడు, 150 ఇళ్లకు ఒక ఎమ్యూనరేటర్, ఈ విధంగా అనేక రకాలుగా శ్రమపడి ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా విమర్శిస్తే వీళ్ళకి అవగాహన ఉందా లేదా? ఇవాళ నేనేమంటున్నా, నా మాట దయచేసి రాజకీయ పార్టీలు కానీ నా సహచర ఉద్యమకారులైన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నిర్ణయం తర్వాత నివేదిక తర్వాత నిధుల వైపు మార్గదర్శకత్వం కావాలి. నేను అడుగుతున్నా, ఏ గ్రామంలో ఆ నాయకులను రమ్మంటున్నా మొత్తం డాటా తెప్పిస్తాం, కూర్చుండే గ్రామ పంచాయతీలో కూర్చుందాం. ఉట్టిగానే దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొద్దు. నేను సంఘాలందరితో కూడా మాట్లాడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకుల మధ్య బీసీ రగడ అనేది జరుగుతున్నది. రెడ్డిలను ఉద్దేశపూర్వకంగానే దూషించారు. ఇది బీసీ సమాజానికి మంచిదేనని భావిస్తున్నారా మీరు? తప్పు. ఎవరి అయినా ఎవరి హక్కు వాళ్ళు, ఎవరిని అసలు కులాల పరంగా విమర్శ చేసుకుంటే అంతకంటే అవగాహన లోపం ఇంకొకటి లేదు. రాజకీయం అన్నా, వ్యవహారం అన్నా అన్ని కులాలు, ఇది మన సమాజం. అందరూ ఉండి అందరు కలిస్తేనే సమాజం. కాబట్టి ఎక్కడ కూడా అటువంటి అంశాల మీద దీనికి సంబంధించి తావే ఉండదు. ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏం మార్పులు జరగబోతున్నాయి? పార్టీ కార్యవర్గం వేసేది ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బైఫర్కేషన్, కేటగిరేషన్ కావచ్చు, బీసీ కులజనంగా సంబంధించి కేంద్రం, మా జాతీయ పార్టీ కేంద్ర నాయకత్వం వివరించడానికి పోయినారు. ఇప్పుడు ఎమ్మెల్యేల భేటీ గురించి నిన్న సీఎల్పీలో ఏమైనా చర్చ జరిగిందా? బీసీ ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఏమి లేదు, అవన్నీ రాజకీయంగా మా పార్టీ అంతర్గత వ్యవహారాలు. అవన్నీ పొన్నం ప్రభాకర్ బీసీ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారా? బీసీలకు ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు, మేమంతా కలిసే ఉన్నాం, మా జాతీయ పార్టీ, అందుకే ఢిల్లీ పర్యటనలు అని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్.